హలో అండి, నన్నైతే తిట్టుకోవద్దు. ఈ పిల్లకి పిచ్చా ఏంటి? ఎప్పుడెప్పుడో చేసిన వీడియోలు ఎప్పుడు పెడుతుందని చెప్పేసి అనుకుంటారు నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేసి చాలా డేస్ అవుతుంది వీడియో. సో, ఇప్పుడు ఇక్కడ ఇది అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. అందుకని చెప్పేసి నేను ఈ మధ్య కాలంలో కొంచెం మా మా ఆయన గారి మీద భక్తి, దయ అన్నీ ఎక్కువైపోయి ఒక్కళ్ళే కష్టపడుతున్నారని చెప్పేసి కొంచెం పొలం వెళ్ళా 2 డేస్. వెళ్ళిన 2 డేస్‌కి ఆ ఎండకి అబ్బా! తలకి మొత్తం పట్టేసిందండి. అది ఆ హెడేక్ ఏమో హెడేకో గానీ అస్సలు పోవట్లేదు. దానివల్ల అసలు నేను ఫోన్ చూడాలంటేనే భయమేస్తుంది. నేను ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తానని తెలుసు. అందులో నేను రీల్స్ పోస్ట్ చేస్తాననమాట. ఒకే రోజు చేసుకొని రోజుకొక వీడియో అప్‌లోడ్ చేస్తాను. మరి కుకింగ్ అలా చేయడానికి కుదరదు కదా! ఎప్పటిదప్పుడే చేసి పెట్టుకోవాలి. సో, ఇంక అందుకని చెప్పి ఇంకా వీడియోస్ అయితే తీసుంచాను. కాకపోతే పెట్టడానికే ఇలాగ అవ్వట్లేదనమాట. ఇక్కడొచ్చేసి నేను ఆ రోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేశాననమాట. సో, మనోళ్ళు ఎవరైనా చూస్ చేసుకుంటారని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా, చూసేయండి. ఫస్ట్ అయితే మనం చికెన్‌ని మ్యారినేషన్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా మనం మసాలా పౌడర్ ఏదైనా యాడ్ చేసేసుకొని నిమ్మకాయ ఒకటి స్క్వీజ్ చేసి కొంచెం పెరిగేసి మొత్తం అంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఏం చేయాలంటే మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఇంకో గ్లాస్ మామూలు సోనా మసూరి రైస్ వేసుకొని దాంట్లో పలావ్ మసాలా ఉంటుంది కదా, సరుకులు అవన్నీ వేసేసి పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నూనె వేసి ఒక 70% ఉడికించుకోవాలండి. అది ఉడికేలోపు మనం ఇక్కడ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే ఒక మందపాటి గిన్నెలో దాన్ని ఆయిల్ వేసేసి కర్రీ హాఫ్ బాయిల్ చేసేసుకోవాలి. ఒక 70% ఉడికాక ఈలోపు ఇక్కడ రైస్ కూడా 70% ఉడికింది కదా, ఇంకా ముందే ఏం చేసుకోవాలంటే మనం ఈ ప్రాసెస్ కన్నా ముందు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే మనకి కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే రెడీ చేసేసుకున్నాను కాబట్టి ఇంక ఇక్కడ 70% కుక్ అయిన దాన్ని లేయర్స్ కింద వేసుకొని ఇంకా లేయర్స్ పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసి మళ్ళీ సేమ్ చేసేసి దమ్ ఇచ్చేసాను. సూపర్ టేస్ట్గా ఉంది. రిక్కి కూడా తిన్నాడు అనమాట. మసాలాలు గట్రా తక్కువ వేసాను, చిన్నపిల్లాడు తినాలని చెప్పేసి. సో, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.